జీవితంలో ఒక్కసారైనా తమ వలకు ఇటువంటి చేప ఒక్కటైనా చిక్కాలని సగటు మత్స్యకారుడు దేవుణ్ణి మొక్కుతాడట. నీ ఇల్లు బంగారం కాను అని ఎవరైనా ఆ మత్స్యకారుడి కుటుంబాన్ని దీవించారో ఏమో, అతడిల్లు దాదాపు బంగారమే అయింది. కారణం అతడి వలకు చిక్కిన 24 క్యారెట్ ఫిష్. అదేనండి గోల్డ్ ఫిష్ అనబడే కచిడీ చేప సుడి కలవడం అంటే ఇదే. లచ్చిందేవి వెతుక్కుంటూ ఇంటికి రావడం అంటే ఇదేనండోయ్. ఒక్క చేపతో ఓ జాలారి లక్షాధికారిగా మారాడు. 5-6 నెలలు కష్టపడితే వచ్చే సొమ్ము ఒక్క రోజులోనే వచ్చింది. గంగమ్మకు బాగా మొక్కి వల వేసినట్టున్నాడు ఆ జాలారి. అందుకే అమ్మ కరుణించి సిరులు కురిపించింది. కాకినాడ సముద్ర తీరంలో మత్స్యకారుడు సముద్రంలో వేటకు వెళ్లాడు. అతని వలలో అత్యంత అరుదైన కచిడీ చేప పడింది. ఇంకేముంది, కుంభాభిషేకం రేవులో వేలం పెడితే ఏకంగా 3,95,000 రూపాయలు పలికింది. దీంతో ఆ మత్స్యకారుడు ఆనందంలో ఉబ్బి తబ్బిబ్బవుతున్నాడు. ఈ కచిడీ చేప మాంసం చాలా రుచిగా ఉంటుంది. కానీ వండుకొని తిని అరిగించడమే కాదు, ఈ చేపతో మిగతా బెనిఫిట్స్ కూడా చాలా ఉంటాయి. పొట్ట విప్పి చూడు 2,000 నోట్ల కట్టలుండు అన్నట్టు ఈ చేపగారి పొట్ట భాగం చాలా కాస్ట్లీ అట. అందుకే ఈ చేపకు మార్కెట్లో మంచి డిమాండ్. వ్యాపారులు దీన్ని దక్కించుకునేందుకు పోటీ పడతారు. ఈ కచిడీ చేపను గోల్డెన్ ఫిష్ అని కూడా అంటుంటారు. సర్జరీ తర్వాత డాక్టర్లు కుట్లు వేసే దారాన్ని వీటి నుంచే తయారు చేస్తారు. చేప పొట్ట భాగం నుంచి తయారు చేసిన ఈ దారం సమయం గడిచే కొద్దీ బాడీలో కలిసిపోతుంది. ఇక కాస్ట్లీ వైన్ తయారు చేసే ప్రాసెస్ లోనూ కచిడీ చేపను యూజ్ చేస్తారు. అందుకే ఈ చేపకు ఇంత క్రేజ్. సముద్ర జలాల్లో అరుదుగా దొరికే ఈ కచిడీ చేపను మత్స్యకారులు గోల్డెన్ ఫిష్ గా పిలుచుకుంటారు. మామూలు చేపలంత ఈజీగా ఇవి వలకు చిక్కవు. సముద్ర జలాల్లో కొన్ని చోట్ల మాత్రం ఇవి సంచరిస్తుంటాయి. కచిడీ చేపల్లో మగ కచిడీ చేప అయితే బంగారు వర్ణంలో మెరుస్తూ ఉంటుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కు ఉపయోగపడే ఇలాంటి జీకే కరెంట్ అఫైర్స్ ని ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు మీ ఫోన్లో డైలీ బైట్స్ కరెంట్ అఫైర్స్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.